రాత్రి అర్ధరాత్రి చైతన్యమైన సంఘం కన్వీనర్ జ్యోతిని అరెస్ట్ చేయడం, అలాగే అంటే ఈ అర్ధరాత్రి పూట చేసి ఎందుకు ఒక మహిళను అరెస్ట్ చేసినారు? మీటింగ్కి వస్తారనుకున్న వాళ్లను వస్తారనే ఆరోపణతోని చేస్తున్నారు. అంటే ఒక మహిళను ఎందుకంటే టార్గెట్ చేసినారు అంటే అక్కడ ఆదివాసీ మహిళలపైన విపరీతమైన దమనకాండ జరుగుతుంది. అదొక మహిళా సంఘాలుగా ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తారో ఏమో అనేసి ఆ అత్యాచారాలు విపరీతంగా జరుగుతుందని ఎంతోమంది మహిళలపైన హింస, హత్యలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అలాంటి ఈ సందర్భంలో ఆదివాసీ మహిళలే కాదు మొత్తం ఆదివాసీల హననం జరుగుతున్నది. ఆదివాసీలు హననం జరగడం అంటే పచ్చదనం పైననే వాళ్ళకు లేకుండా చేస్తున్నారు. ఆ పచ్చదనం లేకుండా చేయడము, అడవిని నాశనం చేయడం అనేది అదే ఆదివాసులకు మాత్రం మొదటి ఎఫెక్ట్ కావచ్చు. కానీ మనందరికీ కూడా దేశంలో ఇప్పటికే 47% ఉన్న అడవి అనేది ఇప్పుడు బీజేపీ హయాంలో 21% తగ్గిపోయింది. అలాంటి అడవి లేకుండా పోతే మన ముందు తరాలు మన ప్రకృతి ఇంకా నాశనం చేసుకుంటే మన దేశ ప్రజలందరూ కూడా రకరకాలుగా ఎవరు కూడా మిగిలలేని ఒక స్థితి వస్తుంది. అది అర్థం చేసుకుంటే అది చేసుకోకుండా ప్రజలందరూ మౌనం వహించకూడదు. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, అడవిని మన సహజ వనరులను రక్షించుకోవాలి, అక్కడ జరుగుతున్న దమన కాండను ఆపాలి, ఆదివాసులకు మనం మద్దతుగా ఉండాలి. ఇది మనందరం కూడా ప్రజాస్వామికవాదులకు ప్రజలకు ఆదివాసీ సంఘీభావ వేదిక నుంచి ఈ విషయాలు చెప్పడం కోసము ఎక్కడ చెప్తారో ఎక్కడ విషయాలు విస్తృతమవుతాయో అనే దాంతో కనీసం మీటింగ్ పెట్టుకునే ప్రజాస్వామిక హక్కును కూడా వాళ్ళు ఇది నియంతృత్వ దేశం అనేది వాళ్ళు నిరూపిస్తున్నారు. ఇదందరూ కూడా ప్రజాస్వామిక వాదులందరూ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని మేము